సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. అలాగే నూతన ఇసుక విధానం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త ఇసుక పాలసీకి పౌర సరఫరాల శాఖకు 2000 కోట్ల రుణానికి ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇచ్చే అంశాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎన్సీడీసీ నుంచి 3200 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇచ్చే ప్రతిపాదనకు మంత్రివర్గం భేటీలో ఆమోద ముద్ర వేసింది. ధాన్యం సేకరణ విషయంలో గత ప్రభుత్వ విధానం వలన రైతులు ఇబ్బందులు పడ్డారని మంత్రి పార్థసారథి వెల్లడించారు. గత రబీ సీజన్ లో సేకరించిన ధాన్యానికి 1600 కోట్ల బకాయిలు ఉన్నారని, వీటిలో 1000 కోట్లు రిలీజ్ చేశామని చెప్పారు. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అంశాలను మంత్రి పేర్కొన్నారు. ధాన్యం సేకరణ బకాయిలు చెల్లింపునకి 2000 కోట్ల రూపాయల మేర రుణం తీసుకోవాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. రికార్డుల్ని ధ్వంసం చేసేలా గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేసిందని తెలిపారు. జిరాక్స్ కాపీలు ఇస్తామనే రీతిలో గత సర్కారు చట్టం చేసిందని, భూ వివాదాలు వస్తే కింద కోర్టులకెళ్లే పరిస్థితి కూడా లేకుండా చట్టాలు రూపొందించారని మంత్రి మండిపడ్డారు. ఈ ఆందోళనని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ధాన్యం కొనుగోలు గురించి మీ అందరికీ కూడా గత ప్రభుత్వం ఏ విధంగా చేసింది, రైతులు ఆ విధాన లోపం మూలంగా ఎంఎస్పి ఇవ్వాలనే ఆలోచన మంచిదైనప్పటికీ కూడా ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని, ఆ విధానం మూలంగా రైతు సోదరులు ఎదుర్కొన్న సమస్యలు వర్ణనాతీతం అని చెప్పేసి మనం చేస్తామని నేను ఒక మండలంలో పండించిన ధాన్యాన్ని ఎక్కడో సుదూరమైన మండలంలో మిల్స్కి ట్యాగ్ చేయటం, వరి ప్రొడక్షన్కి సంబంధించి అవగాహన లేకోకుండా ఎన్ని సంచులు కావాలి ఏమిటి అనేది ఒక అవగాహన లేకోకుండా ఆ సంచుల కోసం రైతులు ఇబ్బంది పడే పరిస్థితులు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మీద కూడా నియంత్రణ, జియో ట్యాగ్ కావాలి అవి అని చెప్పేసి ఇన్ని మాటలు చెప్పినా కూడా రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత ఆ ధాన్యాన్ని ఎటువంటి సమస్య లేకోకుండా ఆ రైస్ మిల్లర్ తీసుకుంటున్నాడా లేదా అనేది పర్యవేక్షణ లేకోకుండా, ఆఖరికి రైస్ మిల్లర్స్ వెళ్ళిన రైతు దగ్గర నుంచి కొంత సొమ్ముని వెనక్కి తీసుకుంటున్న వార్తలు వచ్చినా కూడా, తీసుకునే పరిస్థితులు వచ్చినా కూడా దాని మీద పట్టించుకోకుండా అనేక లోపభూయిష్టమైన విధానాన్ని గత ప్రభుత్వం అమలు చేసిన విషయం మనకు తెలిసిందే. అంతేకాకుండా దాదాపు 90 రోజులు గత రబీ సీజన్లో సేకరించిన ధాన్యానికి ఒక యాక్ట్ తీసుకురావాలని ప్రతిపాదనల్ని అన్ని రాష్ట్రాలకు కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థ అయినప్పుడు కూడా, ఇండిపెండెంట్ సంస్థ అనుకోండి, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా చాలా వరకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలు చేయలే. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా చాలామంది బహిరంగంగా, అదేవిధంగా పత్రికలు కానివ్వండి, మీడియా కానివ్వండి, అందరూ కూడా పలు సందేహాలను వ్యక్తపరిచారు. అయినా కూడా గత ప్రభుత్వం హడావిడిగా స్టేక్ హోల్డర్స్తో ఎటువంటి సంప్రదింపులు జరగకుండా దాంట్లో వచ్చే లాభ నష్టాలు ఏమిటి, లేకపోతే ప్రజలకి జరిగే నష్టం ఏమిటి అనేది ఆలోచించుకోకుండా ఒక భయంకరమైన చట్టాన్ని, భయంకరం ఎందుకంటున్నానంటే ఈ చట్టం ఉన్నన్ని అమల్లో ఉన్నన్ని రోజులు కూడా ప్రత్యేకంగా సన్న చిన్నకారు రైతులు కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న భూ యజమానులు కానివ్వండి, తీవ్రమైన ఆందోళనకి గురయ్యి నిద్రలేని రోజులు కూడా గడిపారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను.
ఎందుకంటే గత ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టం, మేము దాన్ని అమలు చేశామని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా నీతి ఆయోగ్ ఏదైతే ఆడపిల్లలపై అత్యాచారం చేయాలనే ఆలోచన వచ్చిందంటే భయపడేలా శిక్షలు అమలు చేసేందుకు చట్టాలు రూపొందిస్తామని హోంమంత్రి అనిత తెలిపారు. గంజాయి కల్తీ మద్యానికి బానిసలై వావి వరుసలు మర్చిపోతున్నారు. పోర్న్ సైట్లు కూడా మైనర్లను చెడుదోవ పట్టిస్తూ ఉన్నాయి. పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చే ముందు తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. స్కూళ్లలో విద్యార్థులకి వాటిపై అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. స్టార్టింగ్ అంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లోని ఒక ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ అవుతారు, కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రిగా రియాక్ట్ అయితే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఇవి మెయిన్ ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు జరుగుతున్న మొన్న ముచ్చుమర్రి ఇష్యూ మనకి అందరికీ తెలుసు. నంద్యాల జిల్లాలోని ముచ్చుమర్రిలోని ఒక చిన్న పాప 9 years బేబీ అమ్మాయి అత్యాచారానికి గురయ్యి అమ్మాయి హత్యకి గురయ్యింది. ఇప్పటికీ కూడా అంటే బాడీ కూడా ట్రేస్ అవుట్ అయ్యే పరిస్థితి కూడా కనిపించలేదు. సో ఇటువంటి సిచ్యువేషన్స్లోని మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్గా ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, ఇది ఒక ఎత్తు అయితే నిన్ననే మనం చూసాం ఒక 6 నెలల పసికందు నిజంగా వాడిని రాక్షసుడు అనాలో వాడిని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అటు ఒక చిన్నతాత వరుస అయిన వ్యక్తి ఆ అమ్మాయిని అబ్యూస్ చేయడం, 6 నెలల పసికందు మీద కూడా అత్యాచారానికి ఒడిగొట్టడం నిజంగా చూస్తూ ఉంటే కొన్ని సిచ్యువేషన్ అతని సిచ్యువేషన్ కూడా మేము అక్కడ ఎస్పీ గారిని కూడా నాకు తెలిసిన వెంటనే నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారు చెప్పడం కూడా ఏంటంటే కంప్లీట్గా తాగిన మైకంలో, ఎంత తాగాడంటే ఈవెన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కూడా అతనికి తెలివి రాలేదు, అప్పటికి కూడా అదే మైకంలో ఉన్నాడు. అలాంటి మైకంలో ఆ పిల్లని చిన్న పసికొందిని అత్యాచారం చేసిన సంఘటన కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా స్టార్టింగ్ ఇవే టాపిక్స్ ఎత్తుకున్నారు. మేము కూర్చున్న తర్వాత అసలు ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు మనం ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు లిక్కర్ మీద గాంజా మీద డ్రగ్స్ మీద మనం ఎట్టి పరిస్థితులు ఉక్కుపాదం మోపాలి. ఈ గంజాయి మత్తులోని కానీ డ్రగ్స్ మత్తులోని కానీ ఈ మద్యం మత్తులోని కానీ వీళ్ళు చేసిన అరాచకాలు చూస్తూ ఉంటే ఎక్కడో ఒకటి వీళ్ళకి ఫుడ్ స్టాప్ పడాలి అనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ ఈ 2 కేసుల విషయంలో మనకి విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం మండలం జీడిక వలసలోని జరిగిన 5 నెలల పసికందు మీద జరిగిన అత్యాచారం కానీ ఇప్పుడు ఈ మచ్చుమరిలోని అమ్మాయి హత్య విషయంలోని కానీ చాలా చాలా సీరియస్గా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 2 ఇష్యూస్కి కూడా ఒక స్పెషల్ కోర్టును కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేసి ఆ స్పెషల్ కోర్టు ద్వారా అతి తొందరగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్ నందు నూతన 2 ఆర్టీసీ బస్సుల్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ పాల్గొని కొత్త బస్సుకి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ మాట్లాడారు. అభివృద్ధి మా లక్ష్యమని అంటూ గుంటూరు నగరానికి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా కొత్త 2 ఆర్టీసీ బస్సులను ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. అవి గుంటూరు టు హైదరాబాద్, గుంటూరు టు విజయవాడ ఈ బస్సులు నడుస్తాయని తెలియజేశారు. ఆగస్టు 15 మహిళలందరికీ ఉచిత బస్సులు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షకీలా, డివిజన్ కార్పొరేటర్ పోతురాజు, సమత మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఈరోజు నూతనంగా 2 బస్సుల్ని ప్రారంభించుకోవడం జరిగింది. చాలా సంతోషం ప్రారంభించడం. ఈరోజు 2 బస్సుల్ని, ఒకటి ఇందిరా బస్సు గుంటూరు నుంచి హైదరాబాద్ ఎవ్రీడే నైట్లో ప్రయాణం చేసేటువంటి బస్సు, ఆల్మోస్ట్ ఏసీ అన్ని ఎమ్యూనిటీస్తో, వైఫై, అలాగే వాటర్ బాటిల్, బెడ్షీటు, ఇక టెలివిజన్ అన్నీ ఉన్నటువంటి బస్సు ఇందిరా బస్ని లొకేట్ చేయడం. ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. దాదాపు ప్రైవేట్ ట్రావెల్స్లో 800-900 రూపాయలు తీసుకునేటువంటి బస్సు ప్రయాణం ఈరోజు కేవలం 650 రూపీస్కి ఆర్టీసీ వాళ్ళు నిరంతరం ప్రతిరోజు కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా సర్వీస్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా గుంటూరు నుండి నిత్యం వేలాది మంది ప్రయాణం చేసేటువంటి విజయవాడ బస్ డిపోకి 25 బస్సులు నడుస్తూ ఉన్నాయి. బయట సర్వీసెస్ కాకుండా గుంటూరు డిపోకి సంబంధించినటువంటి 25 బస్సులు, నాన్ స్టాప్ బస్సులతో పాటు ఈరోజు కొత్తగా లగ్జరీ బస్సును కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ప్రయాణికులకు అత్యంత సులువైనటువంటి, అత్యంత ఈజీగా ఉన్నటువంటి వేలో ప్రయాణం చేసేటువంటి విధంగా ఆర్టీసీ నిరంతరం కూడా ప్రజలకు చేరువలో
అనేక రకాల వసతులు సౌకర్యాలు కల్పించడం జరుగుతూ ఉంది. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో ఆర్టీసీని మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా ఎలక్ట్రిక్ బస్సులను ఎలా వినియోగించుకోవాలి, ఎక్కడెక్కడే స్పాట్స్లో పెట్టుకోవాలనేది ఆలోచన జరుగుతూ ఉంది. ఆర్టీసీ డిపోని మరింత అభివృద్ధి చేస్తూ రాబోయేటువంటి రోజు ఒకటి ఇందిరా ఏసీ బస్సు, ఒకటి నాన్ స్టాప్ గుంటూరు టు విజయవాడ. వీటిలో ఏంటంటే మనం గత సంవత్సరంలో కార్పొరేట్ మొత్తం మీద 1500 బస్సులు కొనడం జరిగింది. ఇవి కాకుండా 880 బస్సులు హైర్ బస్సులు కూడా కార్పొరేట్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటికి మనకి 250 బస్సులు రీచ్ అవ్వడం జరిగింది. ఇవి అన్ని డిపోల్లో కూడా ఉన్నాయి. మా జోన్లో మొత్తం మీద 27 డిపోలు ఉంటాయి. నెల్లూరు జోన్లో 27 డిపోలు ఇప్పటికీ 100 బస్సుల దాకా వచ్చున్నాయి. ఇంకా త్వరలో 200 బస్సులు వస్తాయి. ఇవన్నీ ప్రయాణికులకి సర్వీస్కి అప్గ్రేడ్ చేయడం కోసము మరియు పాత బస్సుల స్థానంలో ఈ బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రయాణికులకి మంచి సర్వీస్ అందించాలని ధ్యేయంతో ఉన్నాము. అట్లనే బస్ స్టేషన్ మెరుగుదల కోసం కూడా ప్రపోజల్స్ పంపించున్నాము. బస్ స్టేషన్లో మినిమం వసతులు, టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, బెంచెస్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ మంచి సదుపాయాలు ప్రయత్నం. గుంటూరు జిల్లాలోని చేబ్రోలు మండలం కొత్త రెడ్డిపాలెంలో సోమవారం సాయంత్రం జరిగిన బాలిక అనుమానాస్పద మృతిపై దర్యాప్తు చేపట్టి బాలిక మరణానికి గల కారణాలను బయటకు తీయాలని ఎంఆర్పీఎస్ నేతలు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. అత్యాచారం చేసిన మానవుడు నాగరాజును వెంటనే అత్యాచారం చేసిన గ్యారంటీ సార్, మీరు మాకు న్యాయం చేయాలి, పోలీసులు న్యాయం చేయాలి, భక్తుల కోరిన వరాన్నిచ్చే మాత కార్మెల్ మాత అని గుంటూరు బిషప్ చిన్నబత్తిని బాఖ్య తెలిపారు. కార్మెల్ మాత ఉత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం కార్మెల్ కొండ కింద బిషప్ సమిష్టి దివ్య పూజ బలి నిర్వహించడం జరిగింది. ముందుగా బాలయేసు దేవాలయం నుంచి కొండమెట్ల వరకు దివ్య సత్ప్రసాద కార్మెల్ మాత స్వరూపంతో ప్రదక్షిణగా భక్తులు పాటలు పాడుతూ వచ్చారు. కార్యక్రమంలో ఫాదర్ ఫాతిమా మరెడ్డి పాల్గొన్నారు. ఎంతో భక్తి మాట పట్ల ముఖ్యంగా వారికి భక్తి జనవరి కొంచెం దేశం నుండి 2 మాట స్వరూపాలు దాన్ని పూజలపై వేసుకొని ఆటంకాలు ఈ స్వరూపాల విషయంగా నేను అనుకున్నటువంటి స్థలాన్ని చేర్చుకోవాలనేటువంటి ఆ స్వరూపాలతోనే ముందు ప్రార్థించుకున్నాడు. కాబట్టి వారు ఎక్కడ అది ఒక అద్భుతమైనటువంటి సంగతి. ఈరోజు మనం ప్రియ సహోదరి సహోదరులారా, కార్మెల్ మాత మహోత్సవాన్ని 3 రోజులుగా స్మరించుకుంటున్నాం. ఎక్కడో ఉన్నటువంటి కార్మెల్ మాత కూడా ఈనాడు మన మధ్యకు మన పెరుగుపురం గ్రామానికి తరలి వచ్చింది అని చెప్పుకోవచ్చు.
ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్బన్ ఆ కార్బన్ మాత్ర స్వరూపాన్ని ప్రతిష్ఠించుకున్నాము. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ గా అలీం బాషా మంగళవారం మంగళగిరి నగరపాలక సంస్థ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట మంగళగిరి పట్టణానికి చెందిన స్వర్గం వెంకట శ్రీనివాస్, కొండపల్లి ఇబ్రహీం పట్టణానికి చెందిన శెట్టి రోష్మి గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ ఉన్నారు. మంగళవారం మేజర్లైన ప్రేమ జంట తెనాలిలో ఓ దేవాలయంలో వివాహం చేసుకుని మంగళగిరి పట్టణ పోలీసులను ఆశ్రయించారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో రోష్మి మిస్సింగ్ కేసు నమోదు కాగా మంగళగిరి పట్టణ పోలీసులు ప్రేమ జంటను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. స్వర్గం వెంకట శ్రీనివాస్ సార్, నేను తిన 1 year నుంచి లవ్ చేసుకున్నాను సార్. వాళ్ళ ఇంట్లో చెప్పాను. ఫస్ట్ మనం గొడవకు వచ్చారు 2 నెలల క్రితం. వాళ్ళు ఒక 30 మంది దాకా నన్ను కొడతానికి వచ్చారు. అప్పుడు చెప్పాము ఇంట్లో. తర్వాత వాళ్ళు ఒప్పుకోలేదు. తను ఇష్టపూర్వకంగానే నన్ను ఉదయం వచ్చింది. తను ఫోన్ చేసింది, రమ్మంటేనే వచ్చాను. వాళ్ళ మీద మాకు ప్రాణ భయం ఉంది, అందుకని పోలీస్ స్టేషన్కి వచ్చాను. నా పేరు రోష్మి, నేను కొండపల్లిలో ఉంటాను. తను కొండపల్లిలోనే ఉన్నారు. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాము. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. చేసుకున్నాం బయట గుళ్ళోకి వెళ్ళి. రక్షణ కోసం పోలీసు వాళ్ళ దగ్గరకు వచ్చాము ఇవాళ ఉదయం. మాకేం జరిగినా వాళ్ళకి మా కుటుంబ సభ్యులు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో భారీ చోరీ. గత రాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు గర్భాలయంలోకి ప్రవేశించి అమ్మవారి బంగారు ఆభరణాలు, హస్తాలు, పాదాలు, బంగారు కళ్ళు, మంగళసూత్రాలు, బొట్టు అపహరించిన దుండగులు గర్భాలయంలో శివుని నాగాభరణాలు, పానపట్టం వంటి సుమారు 10 లక్షల విలువ చేసే వెండి ఆభరణాలను అపహరణకి గురయ్యాయి. అది మోయలేక అక్కడ వదిలివేసి పారిపోయిన దొంగలు. సీసీ కెమెరాల వైర్లు ధ్వంసం చేసి హార్డ్ డిస్కులు ఎత్తుకు వెళ్లిన దొంగలు. ఇదే దేవాలయంలో గతంలో 2 సార్లు చోరీకి విఫలయత్నం. తాజాగా 3వసారి భారీ చోరీ జరగడంతో స్థానికుల్లో భయాందోళన. గత 3 రోజుల క్రితం మట్టిపురలు, వెల్లటూరు గ్రామాలతో సహా కృష్ణా జిల్లాలోని పలు ఆలయాల్లో చోరీ చేసిన ముఠా పనిగా అనుమానిస్తున్న పోలీసులు. తెల్లవారుజాము 3:45కి నేను గుడి తలుపులు తీయడానికి వచ్చాను. వచ్చిన తర్వాత తీసేసరికి తలుపులు దగ్గరికి వెళ్తున్నాయి, తాళాలు పగలగొస్తున్నాయి. అది నేను ముట్టుకోకుండా వెంబటే నేను ముందు గ్రామస్తులకు ఫోన్ చేశాను, తర్వాత మా బాగతులకు ఫోన్ చేశాను. బాగతులు ఫోన్ చేసిన తర్వాత మా ఆఫీసర్ గారికి ఫోన్ చేశాను. చేసిన తర్వాత ఆఫీసర్ గారి ద్వారా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వమంటే గ్రామ పెద్దల ద్వారా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాము. తర్వాత స్వామివారికి వచ్చేసరికల్లా వెండివి పాలు మట్టంకి వెండి తొడుగుంటుంది. ఆ వెండి తొడుగు తీసుకెళ్ళలేక బయటపడేశారు. ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. అమ్మవారి దగ్గర 4 హస్తాలు, 1 కిరీటం, 2 చెవులు,
2 బంగారపు కళ్ళు, బంగారు సూత్రాలు 3 చిన్నది, తర్వాత పొట్టు బిళ్ళ 2, ఇత్తడి పాదాలు 2 ఇవన్నీ చూసేసరికి అక్కడ లేవు. ఎమ్మటే ఫోటోలో తీసుకుని ఎమ్మటే మా సార్ గారికి అందరికీ నేను కంప్లైంట్ చేశాను. సార్ వచ్చారు, ఎమ్మటే కంప్లైంట్ రాస్తున్నారు. సీసీ కెమెరాలు తగ్గి పవర్ సప్లై ఆఫ్ చేశారండి. సీసీ కెమెరాలు చూద్దాం అనుకున్నాము, చూస్తే పవర్ సప్లై ఆపేసింది. ఆపేసిన తర్వాత సీసీ కెమెరా దగ్గర చూస్తే అవన్నీ కట్ చేసి దానిలో ఉన్న తీసుకుని వెళ్ళారు. మేమేం చేయలేక మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో 3:30-4 మధ్యలో దొంగతనం జరిగిందని ఆచార్య గారు ఫోన్ చేశాను. ఆచార్య గారు ఫోన్ చేయగానే నేను తోటి అర్చకులకను మరి గ్రామస్తులకు తెలియపరచానండి. వారు నేను చెప్పిన విధంగానే గ్రామస్తులకు మరియు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభువైన వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయం తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకి దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకుతో అష్టోత్తర పూజలు నిర్వహించడం జరిగింది. భక్తులు శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణ 84,341 రూపాయలు సమకూరింది. సుమారు 1000 మంది భక్తులు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ కావించారు. శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా పర్యవేక్షకులు జవాది కృష్ణ, కూరగంటి రంగారావు పర్యవేక్షణలు తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు శ్రీ స్వామివారికి వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం నుండి శ్రీ స్వామివారి మహామండపనందు ఉచిత ప్రసాదం కూడా పంపిణీ జరుగుతుంది. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్లి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం ప్రసాదం, తదనంతరం ఉదయం నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుచున్నారు. శుక్ల యజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు ఇరువురు కూడా యథావిధిగా వేదపఠనం చేస్తున్నారు. భక్తులు అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వాహన పూజా కార్యక్రమాలు, ఇతర పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. కావున భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి ప్రసాదం ఉదయం 11 గంటల దగ్గర నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి దెందులూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మీకోసం మీ చింతమనేని పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు. ఉదయం 6 గంటల నుంచి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడారు. కూటమి ప్రభుత్వానికి భారీ స్థాయిలో ప్రజలు అధికారం ఇచ్చారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దెందులూరు మండల పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్, పెదవేగి, పెదపాడు, ఏలూరు రూరల్ మండల పార్టీల అధ్యక్షులు బొప్పన సుధాకర్, లావేటి శ్రీను, నంబూరు నాగరాజు, అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సమాధానం చెప్తాడు. మీవన్నీ అక్కడ ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం ఇంక్లూడ్ చేస్తాడు. ఆ ఇంటి పేరు చేంజ్ చేసి తీసుకురా. వాడు చేంజ్ చేయాలంటే నాకు ఫోన్ చేసి నేను మాట్లాడి చేంజ్ చేపిస్తాను. ఓకేనా? అయిపోతే ఎన్నికలప్పుడు మీ దగ్గరికి వచ్చామో ఏమైతే చేస్తామని చెప్పామో అవి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం. 3,000 రూపాయలు పెన్షన్, 4,000 రూపాయలు ఇవ్వడం మనం జరిగింది. అనుకున్న ప్రకారం ఒక్కొక్కటిగా మిగిలినవి కూడా చేసుకుంటూ వస్తాం. కొద్దిగా ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. కానీ చేసేది ప్రతిదీ చెప్తాం, చెప్పేది చేస్తాం. మీ డ్రైవర్ వచ్చారు నడుచుకుంటూ. మనం ఏం చేస్తే వీలు పడుతుందో చూసి ఆమె ఏంటో షార్ట్ అవుట్ చేసుకుని కూడా రండి. ఏలూరు జిల్లాలోని శనివారంపేట గ్రామంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం వైభవంగా జరిగింది. ప్రజలందరూ ఐకమత్యంగా జీవిస్తూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలియజేశారు. పేటలోని లునాని పార్కు ఇస్కాన్ మందిరం నుంచి రథయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథయాత్ర ఏలూరు నగరంలోని ప్రముఖ వీధుల్లో వైభవంగా సాగింది. ఈ క్రమంలో ఏలూరు నగరంలోని రామకోటికి చేరింది. ఈ రథయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనాన్ని, రథాన్ని స్వయంగా లాగటం విశేషం. మహిళా భక్తులు కోలాటాలతో యాత్ర విజయవంతంగా రామకోటికి చేరింది. సభ్య సమాజం తలదించుకునే విధంగా పశువులా ప్రవర్తించి పశువులపై అత్యాచారం చేశారని ఆరోపిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసాల మండలం తోకరపూడి గ్రామానికి చెందిన పిల్లి సీతారామయ్య గ్రీవెన్స్ లో కలెక్టర్ నాగరానికి ఫిర్యాదు చేశారు. ఈ నెల 4వ తారీఖున రాత్రి అదే గ్రామానికి చెందిన కొంతమంది యువకులు గంజాయి మద్యం సేవించి గేదె కాళ్లను తాడుతో బంధించి మానభంగం చేశారని, గేదె కాళ్లపై గాయాలను, ఒంటిపై గోళ్లతో గిరిన గాయాలను యజమాని చూపిస్తూ ఆరోపిస్తున్నాడు. గేదె అనారోగ్యంతో బాధపడుతుందని యజమాని ఆవేదన వ్యక్తపరిచాడు. జరిగిన సంఘటనపై పోలీస్ స్టేషన్ లో 7వ తారీఖున ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోకపోవడంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు తనకు తన గేదెకు న్యాయం చేయాలని గేదె యజమాని సీతారామయ్య కోరారు. ఇలాగేసి 4 కలిసి పడగొట్టి చెప్పాలి. మనం గోళ్ళు కూడా మన దాకా ఈ గోళ్ళకి స్నానాలు ఉన్నాయండి. వాళ్ళు బలిబంధకంగా మానభంగం చేశారు, ఇలా పట్టించేసారు. గోల్డ్ ఇంకో గోళ్ళకి స్నానాలు కూడా ఉన్నాయండి.
ఇక్కడ ఆ బోర్డు పక్కన కాదు ఎలాగంటే గురవాళ్ళనాడు లోపల పాలు కట్టేసి లోపల కట్టేసి తెల్లవారు లక్ష్మీవరం అనగా 3వ తారీఖు నైట్ నేను పాలు కట్టి తీసుకుని గేదెని లోపల కట్టి మేత కట్టేసి కట్టేసి వెళ్ళిపోయండి. తెల్లారి లక్ష్మీవరం అనగా సాయంత్రం పొద్దున పూట కొన్ని పాలు తీసుకుని వచ్చేటప్పటికి గేదెని మానభంగం పగ్గ ఏ రోడ్డు పక్క నుంచి పగ్గం పట్టుకొచ్చేసి 4 కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేదెలు లేకుండా చేసేసారండి. దాన్ని మెల్లిమెల్లిగా పాకలు బయటికి తీసుకొస్తుంటే గేదె నడలేకపోతుంది. అప్పుడు దాటగారికి ఫోన్ చేసి పశువుల దాటగారికి ఫోన్ చేసి ఆయన రప్పించి 4 ఇండేసి చేయించి ఆయనతో మాట్లాడితే గేదెని ఎవరో రేపు చేశారు, పడగొట్టేశారు. వేరే ఎత్తులు మీకు తెల్లలేదని నాకు తెలియదు, నాకేమీ తెలియలేదంటే ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు వదిలించేమన్నాను. దాటగారు 5 రోజులు ఇండేషన్ చేసి ఇంక అంతకంటే ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఉండవు. మీరు మాటేరు వెళ్ళి మాటేరు దాటగానే సమర్థించి హోమియోపతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు. నేను పట్టుకొచ్చి హోమియోపతి మందులు వాడతానండి. తర్వాత మా అబ్బాయి ఎవరు దేవాలయం ఉంటే ఆడు కౌరంపి 2 రోజులు ఖాళీ లేక 2 రోజులకు వచ్చారండి. ఆదివారం నా స్టేషన్కి వెళ్ళి ఇలా జరిగింది చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి. ఇచ్చినప్పుడు ఆదివారం వారం అయిపోయింది, నాకు ఎటువంటి సందర్భం అందలేదు. అందకపోతే నేను ఆదివారం నాడు నేను ఒక పీటర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను. కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపిస్తాను, దాన్ని నేను పంపిస్తాను, పశువుల డాక్టర్ గారికి ఈటీవీ నాటి పంపిస్తాను. తర్వాత నేను ఏం చేయాలని చెప్తానండి కలెక్టర్ గారు. ఇప్పుడు రోజునండి ఇక్కడికి వచ్చి గంజాయి మందు అవి తాగుతున్నారండి. ఆ తాగిన వాళ్ళు పనిచేసని చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి. తాటగారు చెప్పారండి ఎలా నిర్ధారణ, తాటగారు పిలిచామండి. ఆయన ఇలాగ 4 కాళ్ళు కట్టేసి ఇలాగంటే దాన్ని మానభంగం పడగొట్టి మానభంగం చేశారు, గోల్డ్ గడ్డి తీసిన ఆనాలు అని చెప్పి తాటగారు నిర్ధారణ చేశారండి. మాకు తోటలపూడి